గోవింద 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 గోవింద. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవగ్నమమరాసురసిద్ధవంద్యం ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్ సన్నిధి నాద నీరాజన మండపం నుండి అష్టాదశ పురాణ కథాశ్రవణంలో భాగంగా మార్కండేయ పురాణం యొక్క 2వ రోజు కథాశ్రవణాన్ని మనం ఇవాళ కొనసాగిద్దాం. నిన్న మృకండుముని మరియు మరుద్వతి దేవి ఇద్దరు కూడా సత్సంతానానికై కాశీనగరానికి వెళ్ళి తపస్సు చేయడానికి ప్రారంభించారు అనేదాకా కథను మనం విన్నాం. మన సనాతన భారతీయ సంస్కృతిలో వివాహానికి ప్రధాన ఉద్దేశమే సత్సంతానాన్ని పొందుట. వేదంలో చెప్తున్నారు, అష్టపుత్రాభవత్వం చ సుభగా చ పతివ్రత ఏష్టవ్యా బహవః పుత్రాః యద్యేకోపి గయాం వ్రజేత్ అనేది ఈ 2వ మాట పురాణాల్లో చెప్పబడినది, మొదటి మాట వేదంలో చెప్పబడినది. అంటే అనేక సంతానాన్ని పొందాలి. కొద్ది కాలం క్రితం వరకు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు అనేక సంతానాన్ని పొందే ఒక విధానం ఉంటే, మరికొన్ని సంవత్సరాల క్రితం మనమిద్దరం మనకిద్దరు అని ఉండేది. ఇప్పుడు మనమిద్దరం మనకొక్కరు, ఇంకా కొద్ది కాలం తర్వాత సంతానమే వద్దు అని అనుకునే ఒక విధానం రాబోతుంది అని విని, మన భారతీయ సంస్కృతిలో మాత్రం సత్సంతానాన్ని పొందవలసినదే. ఇదే వివాహం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా పితృ రుణాన్ని తీర్చుకొని సమస్త ప్రపంచంలో కూడా జనులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. అటువంటి సత్సానంద భరితమైన ఆనందభరితమైన ప్రపంచం ఈ మానవాళికి కలగాలనే ఉద్దేశంతో వివాహం యొక్క విధి ఉన్నది. అదేవిధంగా అదే ఉద్దేశాన్ని పెట్టుకునే మృకండుముని మరియు మరుద్వతి దేవి ఇద్దరు కూడా కాశీనగరానికి వెళ్ళారు. అక్కడ చాలా నిష్టగా తపస్సునే చేస్తున్నారు. ఆ తపప్రభావం వలన పరమేశ్వరుడు వారికి అనుగ్రహించి ఏం వరం కావాలి అని కోరుకోమని ప్రత్యక్షమైనారు. అప్పుడు మృకండుముని నాకు సత్సంతానం కావాలి అని కోరారు. ఆ పరమేశ్వరుడు మృకండుమునికి ఈ విధంగా చెప్తున్నారు, నీకు సంతానం కావాలి అంటే అల్పాయుష్కుడు కానీ సుగుణవంతుడు, మంచి గుణాలు ఉన్నాయి, అటువంటి సంతానం కావాలా, లేకపోతే గుణాలు లేవు దీర్ఘమైన ఆయుష్ ఉన్నది ఇటువంటి సంతానం కావాలా అని అడిగారు. అప్పుడు మృకండుముని ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఏకోపి గుణవాన్ పుత్రో నచ మూర్ఖ శతైరపి ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణాః క్వచిత్. రాత్రి సమయంలో అంధకారం ఉంది, అప్పుడు చంద్రుడు ఉంటే చాలు, నక్షత్రాల అవసరం లేదు. ఏ విధంగానో అలాగే ఒక సుగుణవంతుడైన కుమారుడుంటే చాలు, ఏదైనా సాధించవచ్చు.
పితృ రుణాన్ని కూడా మనం తీర్చుకోవచ్చు. కానీ గుణాలు లేని సంతానం వల్ల ఉపయోగం లేదు అనే ఒక భావనతో మాకు అల్పాయుష్కుడైనప్పటికీ కూడా గుణవంతుడైన కుమారుడే సంతానంగా కావాలి అని కోరారు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సంవత్సరం కాలంలో ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. పూర్వకాలంలో పేరు పెట్టడం అనేది ఒక పెద్ద విషయం. ఈ కాలంలో పేరు పెట్టాలి అంటే విలక్షణమైన పేరు ఉండాలి అని అనుకుంటూ జనులు అర్థం లేని పేర్లు పెడుతున్నారు. వ్యాకరణబద్ధమై ఉండాలి. ఆ శబ్దాలకి మనం పిలిచే పిల్లల ఏదైతే ఏ పేరుతో అయితే పిలుస్తామో ఆ పేరుకి ఒక అర్థం ఉండాలి. దాని వెనక ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం లేకుండా పేరు పెట్టడం అనేది అది అవ్యవహారం. మనము రామాయణంలో చూస్తుంటాం. రఘు మహారాజు రామచంద్రస్వామి కన్నా ఎంతో పూర్వకాలంలో ఉండేవారు. కానీ సమస్త ఆ వంశానికేనే రాఘవ రాఘవ అనే పేరు కలిగింది. దశరథుడికి పేరు తగ్గట్టుగానే దశరథుడు. దశరథుడు అంటే అర్థమేమి? దశసు దిక్సు రథపతి యస్య సహా, 10 దిక్కులకు కూడా వెళ్ళే రథమార్గం కలిగిన వాడు. 8 దిక్కులు కింద అంటే అధోలోకం ఒక దిక్కు అయితే ఊర్ధ్వలోకం ఒక దిక్కు, ఈ విధంగా 10 దిక్కులకు కూడా వెళ్ళే రథమార్గం కలిగిన వాడు కాబట్టి ఆయనకి దశరథుడు అని పేరు పెట్టారు. ఆ దశరథుడి కుమారుడు కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు దాశరథి అని పేరు పెట్టారు. అంటే పేరు పెట్టడం అనేది ఒక పెద్ద కళ. ఆ కాలంలో ఒక సంతానానికి పేరు పెట్టాలంటే ఇంత ఆలోచించి పేరు పెట్టేవాళ్ళు. అదేవిధంగా ఈ అబ్బాయి కూడా మృకండు ముని తమ కుమారుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మృకండోహో అపత్యం పుమాన్ మార్కండేయ. ఈ విధంగా పేరు పెట్టిన తర్వాత ఆ అబ్బాయికి యుక్త వయసు వచ్చింది, 7 సంవత్సరాలు. అప్పుడు ఆ అబ్బాయికి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసి ఆ అబ్బాయి నిష్ఠగా ఉన్నాడు. ఒకసారి వారి ఆశ్రమానికి 7 ఋషులు వచ్చారు. 7 ఋషులకి అబ్బాయి నమస్కారం చేశాడు. 7 ఋషులు ఆయుష్మాన్ భవ చిరంజీవ అంటే చిరంజీవ, చిరకాలం వరకు బతుకు, నీకు దీర్ఘమైన ఆయుష్ కలగని అని ఆశీర్వదించారు. అప్పుడు తండ్రి అయిన మృకండు మహర్షి వచ్చి తన కుమారుడి యొక్క ఆయుష్ అంటే ఈ అబ్బాయి అల్పాయుష్కుడు అనే విషయాన్ని, పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని వారికి 7 ఋషులకి విన్నవిస్తారు. కానీ 7 ఋషులు అంటారు, మా నోటి నుండి అబద్ధం రాదు, మా నోటి నుండి వచ్చిన మాట ఇది అబద్ధం కాదు. ఋషీనాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి. మనమేదైనా ఒక మాట మాట్లాడాలి అంటే మన భావమేమి, ఆ భావానికి తగ్గట్టు ఏ పదాలు వాడాలి అని ఆలోచించి వ్యాకరణబద్ధంగా ఉండాలి, ఏ దోషాలు ఉండకూడదు అనే భావనతో మనం మాట్లాడతాం. కానీ ఋషిమునుల మాట ఎట్లుంటుందంటే వాళ్ళు మాట్లాడినదే నిజమైపోతుంది. వాళ్ళ మాటలు అదే సత్యం. అక్కడ ఛందస్సు, వ్యాకరణం, వాక్యరచన ఇత్యాది నియమాలు లేవు. అటువంటి మహామునులు 7 ఋషులు ఈ మృకండు కుమారుడైనటువంటి మార్కండేయుడిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మగారి ముందు, బ్రహ్మదేవుడి ముందు నిలబెట్టి ఈ విధంగా ఈ అబ్బాయి మాకు నమస్కారం చేశాడు, మేము దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదించాము, కానీ పరమేశ్వరుని మాట ఇలా ఉందంట, ఏం చేయమంటారు? అందుకు బ్రహ్మదేవుడు ఈ విధంగా సెలవిస్తారు, ఈ అబ్బాయి శివారాధన చేయాలి, పరమేశ్వరుని ఆరాధిస్తే చాలు అంతా మంచే జరుగుతుంది అని చెప్పిన విధంగా పునః తమ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆ అబ్బాయిచే శివారాధన చేయిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి కూడా చాలా నిష్ఠగా శివారాధన చేస్తున్నాడు. 16 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికీ
ఈ అబ్బాయి నుండి ఆ జీవుణ్ణి హరించడానికి యమదూతులు వచ్చారు. యమదూతులు వచ్చి పాశాన్ని వేసి లాగడానికి ప్రయత్నిస్తారు జీవాన్ని బయటికి. కానీ ఈ అబ్బాయి తేజస్సు వలన కుదరదు. పునః వీళ్ళు వెళ్ళి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్తే సాక్షాత్ యమధర్మరాజు వారే వచ్చి పాశాన్ని వేసి ఇంకా ఆ జీవాన్ని బయటికి లాగాలని చూస్తుంటారు. ఈ అబ్బాయి మార్కండేయ మహాముని వెళ్ళి శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. హే పరమేశ్వర నన్ను రక్షించు అని ప్రార్థన చేయగా ఆ లింగం నుండి సాక్షాత్ పరమేశ్వరుడే బయటికి వచ్చి యముడిని అక్కడే సంహరించేశారు, యమధర్మరాజుని అక్కడే సంహరించేశారు. పరమేశ్వరుడు భక్త సులభుడు. తపస్సు చేస్తే చాలు, కొద్ది తపస్సుకే ప్రత్యక్షమై భక్తుల వరాలని ప్రసాదించేటువంటి సులభమైన దేవత కాబట్టి ఈ అబ్బాయి యొక్క ప్రాణాలను రక్షించడానికి వచ్చి యమధర్మరాజుని సంహరించారు. అప్పటి నుండి పరమేశ్వరునికి కాలాంతకుడు అనే ఒక పేరు వచ్చింది. కాలుడు అంటే యమధర్మరాజు, ఆ యమధర్మరాజుని అంతం చేసిన వారు కాబట్టి కాలాంతకుడు అనే ఒక పేరు వచ్చింది. ఈ విధంగా యమధర్మరాజు యొక్క సంహారం జరిగిన తర్వాత ఇంద్రాది దేవతలు వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. స్వామి, యమధర్మరాజు లేకపోతే ప్రపంచంలో మృత్యు అనేదే ఉండదు, అందరూ కూడా దుర్జనులు దీర్ఘమైన ఆయుష్షు కలిగిన వారై ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు, కాబట్టి అనుగ్రహించు అని ప్రార్థించగా వారి ప్రార్థనను మన్నించి పరమేశ్వరుడు పునః యముని పునరుజ్జీవించేశారు. అప్పుడు ఈ అబ్బాయి అయినటువంటి మార్కండేయ మహామునికి దీర్ఘమైన ఆయుష్ని ప్రసాదించారు. భాగవతంలో ఒక మాట చెప్తారు, అమోఘ భగవత్సేవ నేతరేతి మతిర్మమ. భగవత్సేవ, భగవంతుని మరియు భాగవతుల సేవ అనేది ఇది అత్యంతమైన దుర్లభం. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఎక్కడ 16 వయస్సు యొక్క ఆయుష్యము, 16 సంవత్సరాల ఆయుష్యము, ఎక్కడ చిరంజీవిత్వం, 16 సంవత్సరాల ఆయుష్ని దాని రెండింతలు అంటే 32 చేయలేదు, 4 74 చేయలేదు, కానీ సప్తకల్పాంత జీవన అనేక లక్షల ఆయుష్ని ప్రదానం చేశారు పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు మృకండు మునికి ఈ విధంగా చెప్తున్నారు, మీరు తపస్సు చేశారు, ఈ తపఫలంగా నేను 16 సంవత్సరాల ఆయుష్ అనేది మిమ్మల్ని పరీక్షించడానికి నేను చెప్పిన మాట. మీ తపప్రభావం ఏమనేది ప్రపంచానికి తెలియాలి. తద్వారా ప్రపంచంలో తపస్సు చేస్తే తపస్సుకి ఈ విధమైన ఫలం దక్కుతుంది అనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో నేను ఈ విధంగా చెప్పాను. మీ అబ్బాయి దీర్ఘమైన ఆయుష్ కలిగిన వాడై ఈ ప్రపంచంలో అనేక గ్రంథాల రచనకి మూల స్రోతస్సై ఉంటాడు అనే ఒక వరాన్ని ప్రసాదించి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యారు. అదేవిధంగా ఆ మార్కండేయ మహాముని కూడా మార్కండేయ మహాభాగ సప్తకల్పాంత జీవన అని మనం నిన్న విన్నట్టుగా అన్ని వయోశాంతులలో షష్ట్యబ్దాది శాంతులలో ప్రధాన దేవతయై తను దీర్ఘమైన ఆయుష్ కలిగిన వాడై తనను పూజించిన వారికి కూడా దీర్ఘమైన ఆయుష్ని ప్రసాదం చేస్తున్నారు. పరమేశ్వరుడు దీర్ఘమైన ఆయుష్ని ఇచ్చాడు, కానీ ఆ దీర్ఘమైన ఆయుష్ని సార్థకం చేసుకోవడం అనేది ఈ మార్కండేయ మహాముని చేతుల్లోనే ఉంది. మనం కూడా ఈ కాలంలో చూస్తుంటాం, అనేకులకి దీర్ఘమైన ఆయుష్ ఉంది, కానీ దాని సార్థక్యత ఉండదు.
దీర్ఘమైన ఆయుష్ కలిగిన చెట్లున్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇత్యాది అనేక పదార్థాలు, జీవులు ప్రపంచంలో ఉన్నాయి. కానీ వాటికి మరియు బుద్ధిజీవి అయిన మనిషికి తేడా ఏముంది అంటే, మనిషి తను ఉండాలి, దీర్ఘమైన ఆయుష్ కలిగిన వాడై ఉండి ప్రపంచానికి మంగళాన్ని చేకూరుస్తూ, తను ఉండటం వలన అనేక జీవులకు ఉపకారం చేస్తూ భగవత్ సేవ చేస్తూ ఉండడం అనేదే ఆ దీర్ఘమైన ఆయుష్కి సార్థక్యత. అటువంటి మార్కండేయ మహాముని, ఆ మార్కండేయ మహాముని యొక్క కథ వినడం అనేది, ఆ మార్కండేయ మహాముని చెప్పినటువంటి ఈ కథని అంటే మార్కండేయ మహాపురాణాన్ని వినడం అనేది ఈ కాలంలో అత్యావశ్యకమైనది. ఎందుకంటే మనం ఈ కాలంలో చూస్తుంటాం, శబ్ద కాలుష్యం ఉంది, వాయు కాలుష్యం ఉంది, జల కాలుష్యం ఉంది, ప్రపంచమంతా కూడా కాలుష్యభరితమై ఉంటుంది. ఈ కాలంలో మనమేమైనా ఇటువంటి మార్కండేయ మహాముని కథ, లేకపోతే మార్కండేయ మహాముని రచించినటువంటి ఈ మార్కండేయ పురాణాన్ని వినటం వలన, లేకపోతే ఈ శబ్ద తరంగాలని మనం ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడం వలన అన్ని కాలుష్యాలు కూడా తొలగిపోయి, విశేషంగా కరోనా లేకపోతే కోవిడ్ అనే ఒక వ్యాధితో మనం అందరం కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. ఇటువంటి ఆపత్కాలంలో ఇది మనకు దివ్యమైన ఔషధం. భగవంతుడు ఒక రోగాన్ని సృష్టించాడంటే దానికి తగ్గట్టుగా ఒక మందును కూడా తాను అవశ్యంగా సృష్టించే ఉంటాడు. ఆమయో నైవ సృష్టశ్చేత్ ఔషధస్య వృథోదయ అనే ఒక మాట. అంటే రోగాలు లేకపోతే ఔషధాలు లేవు, ఔషధాలు లేకపోతే రోగాలు లేవు, ఇవి ఏవీ లేకపోతే వైద్య శాస్త్రమే లేదు. ఇంత గొప్ప వైద్య శాస్త్రం ఉందంటే దానికి తగ్గట్టుగా రోగాలను కూడా భగవంతుడు సృష్టిస్తూనే ఉన్నాడు. మనం విశూచికా మంత్రంలో కూడా చెప్తుంటాం, విష్ణుమాయ అదంతా కూడా భగవంతుని చేసే మాయ. ఇంత సంక్లిష్ట కాలంలో కూడా భక్తులు ఆ విశేషమైన కష్టం వచ్చినప్పుడు ఎంత భగవత్ స్మరణ చేస్తారు, ఎటువంటి భగవత్ సేవ చేస్తారు, తద్వారా ఎన్ని కష్టాల్ని తొలగించుకుంటారు అనే ఒక పరీక్ష మనకు భగవంతుని ద్వారా ఎదురవుతుంది. అందుకోసం ఇటువంటి కాలంలో మనం భగవత్ సేవను చేసి అన్ని రోగాలను కూడా తొలగించుకొని ప్రపంచవ్యాప్తమైన ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేస్తూ మార్కండేయ మహాపురాణం యొక్క మొట్టమొదటి పద్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యద్యోగిభిర్భవ భయార్తి వినాశయోగ్యమాసాద్య వందితమతీవ వివ్యక్త చిత్తైః తద్వః పునాతు హరిపాద సరోజ యుగ్మమావిర్భవత్ క్రమ విలంగిత భూర్భువ స్వః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమంటే, మునులు, యోగులు జ్ఞానభక్తి వైరాగ్య సంపన్నులు, వీరికి అవే సంపదలు. అటువంటి సంపదలు కలిగినటువంటి యోగులు ఏ భగవంతుని స్మరణ చేత తమ శక్తినుసారంగా తపస్సు చేసి తమ యోగ్యతానుసారమైన ముక్తిని పొందుతారో అటువంటి భగవంతుడు మనకు మంగళాన్ని చేకూర్చని. ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే, వామన రూపి అయి వచ్చి త్రివిక్రమావతారాన్ని పొంది సమస్త లోకాల్ని కూడా తన పాదాక్రాంతం చేసుకున్నటువంటి భగవంతుని పాద పద్మములు మనకు మంగళాన్ని చేకూర్చని. ఈ శ్లోకంలో రెండు భగవద్రూపాల్ని మనకిక్కడ ఉపాసన చేసేట్టుగా చెప్పారు. ఒకటి వామన రూపమైతే మరొకటి త్రివిక్రమ రూపము. వామన శబ్దానికి లేకపోతే వామన రూపాన్ని ఎందుకు మనం ఉపాసన చేయాలి? వామం నయతీతి వామనః అంటే మనకు సౌందర్యాన్ని కలిగిస్తాడు, అందుకోసం వామన అంటాం. ఈ వామన రూపి ఎలా ఉంటాడు? ఈయనిచ్చే అభీష్టాలు ఏమి అంటే, వామనో బుద్ధిదాతాచ ద్రవ్యస్థో వామనస్మృతః వామనస్తారకో భావ్యాం
వామనాయ నమో నమః. వామనుడు సద్బుద్ధికారకుడు. సద్బుద్ధి కావాలని ఎవరైనా అనుకుంటే వారు వామన రూపి అయిన భగవంతుని ఉపాసన చేయాలి. ఈ వామనుడు ఎలా ఉంటాడు, ఆయన రూప లక్షణాలు ఎటువంటివి అంటే మనకు దదివామన స్తోత్రంలో ఈ విధంగా చెప్తున్నారు. అజినదండ కమండలు మేఖల రుచిర పావన వామన మూర్తయే మిత జగత్రితయాయ జితారయే నిగమవాక్పటవే వటవే నమః. అత్యంత సుందరమైన రూపం భగవంతునిది. వామన రూపి అయిన భగవంతుడు చాలా సుందరమైన రూపం కలిగిన వాడై ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు వచ్చాడు. అందరూ కూడా ముగ్ధులైపోయారు. అటువంటి వామన రూపాన్ని స్త్రీలు కూడా ఉపాసన చెయ్యాలి. ఎందుకంటే సామాన్యంగా ప్రతి స్త్రీ కూడా రూప లావణ్య సౌందర్యాలని కోరుకుంటారు. భగవంతుడు ఇంత సుందరంగా ఉన్నాడు అని ఉపాసన చేస్తే వారికి కూడా ఆ రూప లావణ్య సౌందర్యాలు కలుగుతాయి. ఇదే విషయాన్ని యద్యన్మనోగతం తస్య తత్తదాప్నోత్యసంశయః తథా తథా హరిం ధ్యాయన్ క్రియాస్తాశ్చ సాధయన్. మనకు ఏ విధమైన అభీష్టం కావాలో తదనుగుణమైన భగవద్రూప ఉపాసన చేయాలి. ఉదాహరణకి మనం ఎక్కడైనా యుద్ధానికి వెళ్తున్నాం. పూర్వకాలంలో రామాయణంలో కూడా మనం వింటుంటాం. ఇంద్రజిత్తు ఇత్యాదులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో తాపం అంటే ఆ యజ్ఞ అగ్నిలో కాస్త వేడి చేయబడినటువంటి ఆ యజ్ఞ జలంచే ప్రోక్షణ చేయబడినటువంటి అస్త్రశస్త్రాల్ని ప్రయోగించేవారు అని రామాయణంలో వింటుంటాం. ఆ యుద్ధ కాలానికి వెళ్ళేటప్పుడు, ఈ కాలంలో యుద్ధం అంటే మనం ఎవరితోనైనా కాస్త గొడవ పడే సమయం వచ్చినప్పుడు మనం నరసింహుని ఉపాసన చేయాలి. ఎందుకంటే నరసింహస్వామి కానీ పరశురాముడు కానీ శత్రు భయంకరులు. వారికి ఎక్కడ కూడా ఓటమి అనేదే లేదు, ఎక్కడా ఓడిపోలేదు వాళ్ళు. మనం కూడా అటువంటి భగవద్రూపాన్ని ఉపాసన చేసి ధర్మబద్ధమైన ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ఉపాసన చేయడం వలన మనకు కూడా విజయం సిద్ధిస్తుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా స్త్రీలు వామన రూపి అయిన భగవదుపాసన చేత మంచి రూప లావణ్య సౌందర్యాలని పొందవచ్చు. అందుకోసం ఈ శ్లోకంలో వామన రూపి అయిన భగవదుపాసనకు మనకు విధించారు. త్రివిక్రమోపాసన కూడా చేయమని చెప్తుంది శాస్త్రం. త్రివిక్రమోపాసన యద్యపి ఎక్కడ విస్తారంగా చెప్పనప్పటికీ త్రివిక్రమాయ నమః అని మనం ఆచమన నామధేయాల్లో చెప్తుంటాం. త్రివిక్రమ రూపి ఉపాసన అక్కడ విశేషమైన భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆధిపత్య కారకుడు త్రివిక్రమ రూపి అయిన భగవంతుడు అన్ని లోకాలను కూడా సరళంగా ఎటువంటి ఆయాసం లేకుండా తన పాదాక్రాంతం చేసుకున్నాడు. అదేవిధంగా మనకు కూడా అటువంటి ఆధిపత్యం వస్తుంది, లభిస్తుంది. అందుకోసం ఆ త్రివిక్రమ రూపి అయిన భగవంతుని ఉపాసన చేయాలని శాస్త్రం మనకు చెప్తోంది. విజయ స్తంభనాదీని నారసింహైర్విశేషతః జామదగ్నైశ్చ కార్యాణి రాఘవైర్యాదవైరపి. పరశురాముని ఉపాసన కానీ, శ్రీరామచంద్రస్వామి ఉపాసన కానీ, కృష్ణ పరమాత్మకి ఉపాసన కానీ ఇటువంటి అభీష్టాల్ని మనకు చేకూర్చుతాయి. కాబట్టే మనం ఈ భగవంతుని యొక్క నానారూపి అయినటువంటి భగవద్రూపాలు, వాటికి నానా విధమైన అభీష్టాలు ఉన్నాయి. కానీ మనకు ఆయా కాలానుగుణంగా, ఉదాహరణకి ఇటువంటి కాలంలో మనం ధన్వంతరి ఉపాసన చేస్తే కరోనా కానీ ఇత్యాది అనేక రోగకారక క్రిములన్నీ కూడా నశించి మనం దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యం కలిగిన వారు అవుతాం. ఆ ఒక సూచన చేయుటకై ఈ మంగళ పద్యంలో ఇటువంటి ఉపాసన చేయండి అని చెప్పున్నారు. అలాగైతే ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు, నమస్కారం ఎందుకు చేయాలండి? నమస్కారం సామాన్యంగా
ప్రతి ఒక్క మంగళ పద్యంలో కూడా నారాయణం నమస్కృత్య అని అంటారు. అంటే నారాయణుని నమస్కారం చేసి. నమస్కారం ఎందుకు చేయాలి అంటే నమస్కారానికి అంత పెద్ద ఫలం ఉంది. మనమేదో అనుకుంటాం, నమస్కారం చిన్న కర్మ కదా, దీనికి ఏం ఫలం ఉంది అంటే సుహయమేధ గణాతిశయాలవో హరి నమస్కృతయస్సు కృతాయిబాహ. ఒక్కొక్క నమస్కారానికి కూడా అనేక అశ్వమేధయాగ ఫలమున్నది. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధ సుకృత సమాన దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. భక్తితో విధియుక్తమైన నమస్కారాలకి ఎంత ఫలం ఉందంటే 10 అశ్వమేధ యాగములను ఆచరించినంత ఫలమున్నది. ఒక అశ్వమేధ యాగాన్ని ఆచరించాలి అంటే లక్షల మంది అనేక సంవత్సరాలు కష్టపడితే కానీ పూర్తి కాని యాగం. కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. కానీ నమస్కారానికి ఎటువంటి ఖర్చు లేదు. చాలా సులభమైన ఉపాయం. భక్తితో చేస్తే చాలు, 1 నిమిషంలో అయిపోతుంది. కానీ ఒక్క నమస్కారానికి ఎంత ఫలం ఉందంటే 10 అశ్వమేధ యాగాల్ని ఆచరించినటువంటి ఫలం ఉన్నది. ఈ వాక్యంలో ఇంకో మాట కూడా చెప్తున్నారు. 10 అశ్వమేధ యాగాలు చేసినప్పటికీ వాడికి పునర్జన్మ ఉంది, కానీ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. భక్తితో నమస్కారం చేయండి, మీకు పునర్జన్మ లేదు, భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంత విశేషమైనటువంటి మంగళానికి పెద్ద పుణ్యం ఉన్నది. అటువంటి ఈ ఈ వామన రూపి అయిన భగవంతునికి నమస్కారం చేయడం అనేది నమస్కారం మాత్రమే కాదు, మనం ప్రదక్షిణ చేస్తాం. ఆ ప్రదక్షిణకి ఎంత ఫలం ఉంది. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే. మనం చేసే ఒక చిన్న ప్రదక్షిణకి కూడా జన్మాంతరాల నుండి సంపాదించినటువంటి పాపం నశిస్తుంది. అంత మహత్పుణ్యకారకం కాబట్టే సులభమైన ఉపాయం. ఏదైనా ఒక దానం చేయాలంటే ఇన్ని రూపాయలు ఖర్చు అవ్వచ్చు, అన్ని రూపాయలని మనం సంపాదించినందుకు ఎంత సమయం పడుతుంది, అంత సమయం వ్యర్థమవుతుంది కదా అని మనం అనుకుంటుంటాం. కానీ నమస్కారానికి ఏ ఖర్చు లేదు, చాలా సులభమైన ఉపాయం. మనకు శాస్త్రంలో అన్ని కష్టమైన ఉపాయాలనే చెప్పలేదండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాగితే మహతో భయాత్. నీళ్లు దానం చేయండి అని చెప్తారు. వేసవి కాలంలో నీళ్లు దానం చేయండి, వర్షాకాలంలో గొడుగు దానం చేయండి, పాదుకలు చెప్పులు ఇవ్వండి, కంబళి ఇవ్వండి అని. ఇవి చిన్న దానాలు. మనకేమో చిన్న దానం అనిపించవచ్చు, కానీ వాటి ఫలం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఒక మనిషి ఎడారిలో వెళ్తుంటాడు, ఉన్నట్టుండి వాడికి నీళ్లు దొరుకుతాయి. ఆ మనిషి అనుకుంటాడో ఏదో ఉండొచ్చు అని అనుకుంటావు, కానీ ఆయన ఎక్కడో ఒక చోట నీళ్ళు దానం ఇచ్చింటాడు కాబట్టేనే ఇక్కడ భగవంతుడు అనిరీక్షితమైన నీటిని వాడికి ప్రసాదిస్తాడు. అటువంటి నమస్కారం కూడా చిన్నదైనప్పటికీ కూడా ఈ నమస్కారాన్ని చేయాలి. ఈ నమస్కారం వల్ల ఇంత ఫలితం ఉన్నది అనే ఒక సూచనతోనే అన్ని మంగళ శ్లోకాల్లో కూడా నమస్కారం అనేదాన్ని మనం సాధారణంగా చూస్తుంటాం. సరే, గ్రంథకర్త నమస్కారం చేయని దాన్ని గ్రంథంలో ఎందుకు ఉల్లేఖించాలి, గ్రంథోల్లేఖం అవసరం లేదు అని అనుకుంటే శిష్య శిక్షాయై. ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకు కూడా తెలియాలి కదా, మనలాంటి సామాన్యులకి తెలియపరచాలనే ఒక సదుద్దేశంతో గ్రంథకర్త ఈ మంగళం చేయండి. మంగళ శ్లోకం కూడా ఈ నమస్కారాత్మకంగా ఉండాలి. ఆ నమస్కారాత్మకమైనటువంటి మంగళాన్ని ఈ గ్రంథంలో నివేశన కూడా, ఎందుకంటే మీరు కూడా ఇటువంటి నమస్కారాన్ని ఆచరించాలి అనే ఒక మంచి సందేశాన్ని మనకిక్కడ చూపిస్తున్నారు. ఇటువంటి
మార్కండేయ మహాపురాణం యొక్క మంగళ పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకొని, శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాస మాహాత్మ్యాన్ని కూడా యథామతిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనక ఉవాచ సూత సూత మహాభాగ వ్యాస శిష్య మహామతే త్వదీయ వదనాంభోజ నానాఖ్యానాని శృణ్వతాం. శౌనకాది మహామునులు సూత మహాముని గురించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. స్వామి, మీరు అనేక భగవద్కథలు చెప్పారు, కానీ ఎంత విన్నా కూడా మాకు తృప్తి కలుగుటలేదు. అందుకోసం తృప్తిర్న జాయతే భూయ శ్రవణేచ్ఛా ప్రవర్ధతే. ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తోంది. భాగవతంలో ఇటువంటి మాటలు మనం అనేకసారి వింటాం. ఉద్ధవుడైనా జనమేజయుడైనా ఎవరైనా సరే ఉపదేశం చేసేవారిని ఈ విధంగా ప్రశ్నిస్తారు. స్వామి, మీరైతే కథలు చెప్తున్నారు, కానీ ఒక కథ విన్న తర్వాత ఇంకొక కథ వినాలనే ఆసక్తి మాకు పెరుగుతుంది తప్ప ఆ ఆసక్తి తరగటం లేదు అని అడుగుతుంటారు. అదేవిధంగా శౌనకాది మహామునులు అడుగుతున్నారు, మీరు ఇప్పటిదాకా కార్తీక మాస మాహాత్మ్యం, మాఘమాస మాహాత్మ్యం, వైశాఖ మాస మాహాత్మ్యం చెప్పారు. అక్కడ ఆచరించవలసిన ధర్మాలు ఏవి అనేది కూడా మీరు ఇప్పటిదాకా నిరూపించారు. ఇంకొక ఏదైనా ఉత్తమమైన మాసమాహాత్మ్యం ఉంటే దాన్ని చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. ఈ శ్రావణ మాస మాహాత్మ్యం స్కంద పురాణంలో చెప్పబడింది. స్కంద పురాణంలో శ్రావణ మాస మాహాత్మ్యం చెప్పబడింది కాబట్టి అటువంటి శ్రావణ మాస మాహాత్మ్యాన్ని కూడా మనం తెలుసుకోవడానికి రేపటి నుంచి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మంగళగౌరీ వ్రతం, స్త్రీలు కొత్తగా పెళ్ళైన వారు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మంగళగౌరి అనగా శివపత్ని, మహేశ్వరుని యొక్క పత్ని అయినటువంటి గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు. గౌరీదేవి యొక్క వైశిష్ట్యం ఏమంటే ఉమావై వాక్ సముద్దిష్ట మనోరుద్ర ఉదాహృత తదేతన్ మిథునం జ్ఞాత్వా న దాంపత్యాద్విహీయతే. మనము మాటలు మాట్లాడుతాం. ఈ మాటలు మాట్లాడడానికి ఈ మాటలకి ఒక అభిమాని దేవత ఉన్నారు. ఎవరనగా గౌరీదేవి. ఉమావై వాక్సముద్దిష్ట మనో రుద్ర ఉదాహృత. ఈ మాటలు అప్రయత్నంగా రావండి. మనస్సులో ఒక భావన ఉండాలి, దానికి తగ్గట్టుగానే ఆ భావనకు తగ్గట్టుగానే శబ్దాలు కూడా వస్తూ ఉండాలి. ఆ శబ్దాలకి మరియు మనస్సుకి ఒక సంబంధం లేకపోతే మనిషి ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందుకోసం ఈ గౌరీ హరులను ఎవరైతే పూజిస్తారో వారికి విశేషమైన దాంపత్యం కలుగుతుంది. అంటే గౌరీ హరులు వీరిద్దరు కూడా అవినాభావ సంబంధం ఉంది. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండరు అనే మహాదంపతులు అనే దాన్ని మనమేమైనా మనసులో పెట్టుకొని ఎవరైతే పూజిస్తారో అటువంటి దంపతులకి, భార్యాభర్తలకి వియోగం కలగదు, వారిద్దరూ విడిపోరు అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మంగళగౌరి మంగళాన్ని చేకూర్చే గౌరీదేవి యొక్క వ్రతాన్ని ఈరోజు ఆచరించుకుంటూ ఉంటాము. అటువంటి గౌరీదేవి మనకందరికి కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థన చేస్తూ, ఇవాళ మనం ఈ మార్కండేయ పురాణంలో అశ్వతరుడు అనే ఒక మహాభక్తుడు అతను ప్రార్థించినటువంటి సరస్వతి స్తోత్రాన్ని కూడా ఇక్కడ పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషుః శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం సదసద్దేవీ యత్కించిత్ మోక్షబంధార్థ వత్పదం తత్సర్వం త్వయ్య సంయోగం
त्वय्य संयोगं योगवद्देवी योगवद्देवी संस्थितं संस्थितं त्वमक्षरं परं देवी यत्र सर्वं प्रतिष्ठितम् अक्षरं परमं ब्रह्म जगच्चैतत् चरात्मकं दारुण्य वस्थितो वह्निः भौमश्च परमाणवः तथा त्वयि स्थितं ब्रह्म जगच्चेदम् अशेषतः ओंकाराक्षर संस्थानं यत्ते देवी स्थिरा स्थिरं तत्र मात्रा त्रयं सर्वं अस्ति यत् देवी नास्ति च त्रयो लोकाः त्रयो देवाः त्रैविध्यं पावकत्रयं त्रीणि ज्योतिंषि वर्गाश्च त्रयो धर्मादयस्तथा त्रयो गुणाः त्रयः शब्दाः त्रयो दोषाः तथाश्रमाः त्रयः कालाः तथावस्थाः पितरः अहर्निषादयः एतन्मात्रा त्रयं देवी तव रूपं सरस्वती विभिन्नदर्शिनां आद्या ब्रह्मणो हि सनातना सोमसंस्थाः हविस्संस्थाः पाकसंस्थाश्च सप्तयाः तास्त्वदुच्चरणात् देवी क्रियन्ते బ్రహ్మవాదిభిః ఈ విధంగా సరస్వతి స్తోత్రాన్ని మనం ఇక్కడ పారాయణ చేసుకుందాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులని మరియు ఈ జ్ఞానయజ్ఞ యొక్క పుణ్యాన్ని కూడా భగవంతుని శ్రీవారి యొక్క దివ్య చరణారవిందంలో సమర్పణ చేద్దాం. ఈ శ్లోకాలని సమష్టిగా పఠనం చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.